భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం మండలం కేంద్రంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ భవానీ సమేత లింగమంతుల జాతర ఘనంగా ప్రారంభమైంది. ముందుగా యాదవులు శివభవానీ రథాలను అత్యంత భక్తి శ్రద్దలతో డప్పు వాయిద్యాలతో కాళ్లకు గజ్జెలు ధరించి జైలింగ జైలింగ అంటూ నినాదాలతో యాదవుల ఆచారం ప్రకారం ఎడ్ల బండిపై ఊరేగింపుగా రేకులగడి గుట్టకు బయలుదేరి వెళ్లారు. ఇక ఈ జాతర యాదవ కులస్తుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల జిల్లాల్లో నుంచి కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. దీంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, గత 2 రోజుల నుంచి మన మణుగూరు మండల పరిధిలో ఉన్నటువంటి లింగమంతుడి గుడి వద్ద ఈ జాతర అనేది 2 రోజుల నుంచి నడుస్తుంది. రేపటితో 3వ రోజుతో ఈ కార్యక్రమం పూర్తవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలిసిన విషయమే. గత 45 సంవత్సరాల నుంచి ఈ జాతర నడుస్తున్నట్టు విచారణలో తేలింది. అందులో భాగంగా ఈ రోజు ఈ జాతరలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా పోలీసులకి చాలా మంది కట్టుబడి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసేసి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనేది పర్యవేక్షణ జరిగింది. అదేవిధంగా స్వామివారిని కూడా దర్శనం తీసుకోవడం జరిగింది. ఈ లింగమంతుడి జాతర